అవతల వాళ్లకు కొంచెం గ్రహింపు కలిగేటట్టు రుచిగా మాట్లాడాలి. ఎన్నిసార్లు చెబుతున్నా కానీ అది రావట్లేదు. వీళ్ళు ఏంటంటే బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొచ్చి అవతల వాళ్ళంతా ఒట్టి వెధవాయిలు చవటలు అని ప్రకటించేసి మేము గెలిచేసాం అనుకుంటున్నారు. గెలవటం లేదు. నువ్వు పిచ్చోడా, సమాజంలో సువార్త పట్ల ద్వేషాన్ని పెంచుతున్నావు. ఇది తప్పు. ఒక పాస్టర్ అయిపోయాడు, ఇంకో పాస్టర్ అయిపోయాడు, 300 మందిని వేసేద్దామని లిస్ట్ తయారు చేశారు. వీళ్ళందరి వీడియోస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎందుకు తెలుసా? ఎప్పుడో ఒకసారి వీళ్ళు రాముణ్ణి దూషించారు, శివుణ్ణి దూషించారు, ఆంజనేయుణ్ణి దూషించారు. పరమత దూషణ సువార్త కాదు. మనకు అవసరం లేదు. ఒరే పిచ్చోడా అలా ఇంకొకళ్ళని దూషించగల. ఒకడు అన్నాడు, శ్రీకృష్ణుడు వ్యభిచారి, ఆయనకు 16,000 మంది గోపికలు ఏంటి అని అంటే తప్పు నాయన, అట్లా అనొద్దు అని తప్పుని ఖండించిన ఏకైక క్రైస్తవ సువార్త సేవకుడు రంజిత్ ఓఫీర్. కృష్ణుని అలాగ అనకండి. ఎందుకంటే పరమగీతంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను నాకు కలరు అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆయనకి ఎంతమంది రాణులు ఉన్నారట? 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు. దయచేసి పరమగీతం 6వ అధ్యాయము 8వ వచనం. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను నాకు. ఎవరికి కలరు? ఇంకా కనీసం కృష్ణుడి కన్నా 16,000 లెక్క ఉంది. ఈయనకేమో లెక్కకు మించిన కన్యకలు. మరి యేసు ప్రభువుకి అంతమంది భార్యలు ఉన్నారా? మరి ఈ మాట పట్టుకుంటాడు వాడు. పట్టుకుంటే నీ జవాబు ఏంటి? ఎర్రిముఖం వేయటమే, ఇంకేం లేదు. తెల్లముఖం. నీ జవాబు అదే. కనుక మీరు దూషించకండి. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ కానీ దూషించరాదు, ద్వేషించరాదు. నాకు ఇది 10 సంవత్సరాల వయస్సులో నాకు యేసయ్య నేర్పిన పాఠం. ఈ విషయం ఇవాళ మొదటిసారి చెప్పానా? ఎన్నిసార్లు చెప్పుంటాను? ఎన్నోసార్లు చెప్పా. నా ఫ్రెండు వరంగల్ గిరిమాజిపేట స్కూల్లో నా స్నేహితుడు వాడు తన ఇంటికి పిలిచాడు. నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా. గోడ మీద ఇట్లా కిరీటం పెట్టుకొని చక్కటి వెలుగు కిరణాలు ముఖం చుట్టూ ఇట్లా తల చుట్టూ వెదజల్లుతూ తెల్లని గుర్రాలు పూలించిన రథం మీద ఒక ఆయన ఉన్నాడు. చాలా అందంగా ఉంది బొమ్మ. ఎవర్రా ఇది అని అడిగా. మా దేవుడు అన్నాడు. అంటే అవును, మీ దేవుడు అంటే పేరేంటి అంటే సూర్యుడు, సూర్య భగవానుడు అన్నాడు. సూర్యుడా అని పక్క నవ్వాను నేను. సూర్యుడు ఆకాశంలో ఉంటాడు కదా, ఆకాశంలో ఎగరటానికి విమానాలు కావాలి కానీ గుర్రాలు ఎందుకు? గుర్రాలు గాల్లో ఎగరడానికి నడవటానికి రోడ్డు ఉందా పైన? గిట్టలు ఎక్కడ పెడితే ఆ గుర్రాలు? మీ దేవుడు గాల్లో గుర్రం మీద ఎందుకురా, రాకెట్లో పోవాలి కానీ అన్న. నవ్వాను బాగా, పొట్ట పట్టుకొని పగలబడి నవ్వా. చిన్న బోయాడు పాపం, చాలా మంచోడు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. క్లాస్లో వాడా నేను ఫస్ట్ సెకండ్ మేము మా ఇద్దరి మధ్యలో పోటీ ఉండేది. అతడు చిన్నబోయాడు. నాకు కుడి చెవులో స్వరం వినబడింది, నా కుమారుడా నువ్వు చాలా తప్పు చేశావు, ఇంకిక్కడ ఉండొద్దు, వెళ్ళు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చెయ్యని.
నేను ఇంటికి వెళ్ళి మోకరించాను. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత జరిగిన విషయం ఇది. మోకరించి, ఎందుకు యేసయ్యా నన్ను కోప్పడ్డావు నువ్వు? ఆ అబ్బాయి ఎంత చిన్నబుచ్చుకున్నాడు చూసావా, ఎంత బాధపడ్డాడు, ఇన్సల్ట్ చేసావు అతన్ని, నువ్వు తప్పు కదా అని అంటే అతడు బాధపడతాడు అనుకోలేదు యేసయ్యా. నేను సహజంగా నాకు వచ్చిన డౌట్ అడిగేశాను, నవ్వొచ్చేసింది, నవ్వాను. మరి నేను అడిగినది తప్పు కాదు కదా. గుర్రాలు పైన గాల్లో ఎగరడానికి ఎలా నడుస్తాయి గుర్రాలు? రోడ్లు ఉండాలిగా, గట్టిగా నేల కింద, కాళ్ళ కింద నేల ఉండాలి కదా. కాళ్ళ కింద నేల లేకుండా గుర్రం గాల్లో ఎక్కడ పరిగెడుతుందని అడిగాను. నా ప్రశ్న తప్పు కాదు కదా అని అడిగా దేవుడు. నీకు ఇంకా వయస్సు రాలేదు, వయసు వచ్చినప్పుడు చెప్తానన్నాడు. అది 10 ఏళ్ళప్పుడు. తర్వాత 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మళ్ళీ ఆయనే ఆ టాపిక్ మళ్ళీ ఆయన ఎత్తాడు. నీ స్నేహితుని ఇంట్లో వాళ్ళ దేవుడు రథం మీద వెళ్ళడం గురించి నిన్న గద్దించాను కదా, టైం వచ్చినప్పుడు చెప్తానన్నాను కదా, ఇప్పుడు చెప్తాను రా, మోకరించాను. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేశాను. వెంటనే యేసయ్య స్వరం విన్నాను. నువ్వు బైబిల్ చదివావు కదా. అప్పటికే కొన్నిసార్లు చదివేసా బైబిల్, 10-15 సార్లు అయిపోయింది. బైబిల్ చదివావు కదా. ఆకాశంలో ప్రయాణించడానికి గుర్రాలు ఎందుకు అని నవ్వావు కదా. మరి ఏలియాను నేను పరలోకానికి ఎలా తీసుకెళ్ళాను? అగ్ని రథములు, అగ్ని గుర్రములు. అరే మా దేవుడు ఏమో గాల్లో గుర్రాల్లో ప్రయాణిస్తాడంటే, గుర్రాల మీద ప్రయాణిస్తాడంటే నవ్వావు. మరి మీ దేవుడు కూడా గుర్రం మీదనే కదా మీ భక్తుడిని పరలోకానికి తీసుకెళ్ళాడు అని అతడు అడిగితే నీ జవాబేంటి? అవునా ప్రభువా, నిజమే, గాల్లో ప్రయాణించే గుర్రాలు బైబిల్లో కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని చూసి నేను నవ్వడము న్యాయం కాదు. బాబోయ్, అతడు బైబిల్ చదవలేదు కనుక నా పరువు దక్కింది. బైబిల్ చదివితే ఎర్రముఖమే కదా, తెల్లముఖం వేయాలి నేను. అయినా సరే నేను పట్టు వదలలేదు. ప్రభువా నేను తప్పే అడిగాను, కానీ ఇప్పుడు నా ప్రశ్న అయితే రైటే కదా. వాళ్ళ దేవుడు కానీ నా దేవుడు కానీ గాల్లో ఎగరడానికి గుర్రాలకు కాళ్ళ కింద నేల తగలాలి కదా గట్టిగా. అది ప్రశ్నే మిగిలిపోయింది. అప్పుడు యేసయ్య చెప్పాడు, ఆ గుర్రాలు ఎలాగంటే నువ్వు ఫుట్బాల్ ఆడతావు చూడు, అలాగా గ్రహాలను బంతిలాగా తన్ని, ఇక్కడ తన్ని రివ్వబనెగిరి దారిలో ఎదురొచ్చి ఇంకో గ్రహాన్ని తన్ని ఇంకో గ్రహం మీద అలాగా 5, 6, 10 అంగలు అలాగా 10 అడుగుల్లో గ్రహాలను తంతు వెళ్ళిపోయి పరలోకంలో వాళ్తాయి అన్నమాట. నేల కావాలి కానీ ఇక్కడిక్కడ అడుగులు వేయవు. ఇక్కడ తన్ని ఎగిరినాయి అంటే నెక్స్ట్ ఇంకో గ్రహాన్ని తంతాయి. అలాగా తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకో. ప్రభువా ఎంత మరము ఉంది నాయన, తప్పే. నాకు దేవుడు అప్పుడు నేర్పించిన సంగతి, ఇతర మత గ్రంథాలలోని సంగతులు నీకు నవ్వొచ్చినట్టు కనబడితే వాటిని గేలి చేసి వాళ్ళు మొత్తం తిక్కలోళ్ళని, తెలివి లేనోళ్ళని అనుకోవద్దు, అనొద్దు, తప్పు అని 45 ఏళ్ళుగా చెప్తున్నా. బుర్రకెక్కదుగా. ఓఫీర్ గారు సువార్త చెప్పమంటే పురాణాలు చెప్తాడండి. ఎడ్డి ముఖమా, 1400 సంఘాలు కట్టినోండి, సువార్త ఎలా చెప్పాలో నాకు నేర్పిస్తావురా నువ్వు? ఐదు సార్లు 5గురిని కన్న తల్లి, 6వసారి పురిటి నొప్పులు వచ్చినాయట. 5గురిని కనేసింది, 6వసారి కాన్పు పురిటి నొప్పులు వచ్చినాయి. కొత్త పెళ్లి కూతురు వచ్చి ధైర్యం చెప్తుందంట. పర్లేదు ఆంటీ, అట్లాగే ఉంటుంది, ఏం పర్లేదు, నీకేం తెలిసే ఎర్రిమొఖం, నీకు ఇంకా లైఫ్ ఏం మొదలు కాలేదు. నేను 5 సార్లు కన్నాను, 6వసారి కంటున్నాను.
నొప్పులు ఎలాగొస్తాయి, ఎలా కంటాం, తర్వాత ఎలా, నాకంతా తెలుసు. నీకేం తెలుసు? 5 సార్లు కన్న తల్లికి 6వసారి పురిటి నొప్పులు వస్తుంటే కొత్త పెళ్ళి కూతురు ధైర్యం చెప్పినట్టు 1400 మంది 1400 సంఘాలను కట్టి 1000 మంది కంటే ఎక్కువ పాస్టర్లను తయారు చేసిన నాకు ఈ కుర్ర కుంకలు నేర్పిస్తారు. అలా చెప్పొద్దు, ఇలా చెప్పొద్దు. ఏంట్రా నువ్వు చెప్పేది? అలా చెప్పి నువ్వు పీకింది ఏంటంటా నేను అసలు. ఎంతమందిని మార్చావు? భారతదేశ సువార్త సేవకులందరూ సువార్త ఎలా చెప్పాలో ఆ ఒరవడి, పౌలు ఒరవడిలో భారతదేశానికి ఎలా సువార్త చెప్పాలో రంజిత్ తోఫీర్ దగ్గర నేర్చుకోండి. నా ఎదురు చెప్పొద్దు, ఇలా చెప్పొద్దు, అలా చెప్పొద్దని.